నేడు స్వామిత్వ పథకాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి. గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మందికి ఆస్తి కార్డుల పంపిణీ. విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ. 2-3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ను దేశంలోనే నెంబర్ 1గా చేస్తామన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర తోడ్పాటు చారిత్రాత్మక నిర్ణయమన్న ఏపీ సీఎం చంద్రబాబు. సీఎం సింగపూర్ పర్యటన తొలి రోజే కీలక ఒప్పందం. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంఓయు. సంచార్ సాథీ మొబైల్ యాప్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదులకు యాప్ ఉపయోగపడుతుందన్న మంత్రి. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనల్లో కీలక సవరణలు. అధీకృత సంస్థగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో సెమీఫైనల్కు చెందిన భారత మహిళల జట్టు. క్వార్టర్ ఫైనల్లో 109-16 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలుపు. జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 4గురికి ఖేల్ రత్న, 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలు అందజేత. అర్జున అవార్డులను అందుకున్న తెలుగు తేజాలు జీవాంజీ దీప్తి, జ్యోతి ఎర్రాజీ. అభినందనలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సమగ్ర కుల సర్వే ఆధారంగా కార్డులు అందజేస్తామన్న మంత్రి. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కుల సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పాత రేషన్ కార్డులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టీకరణ. నేడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకి విడుదల. ఆన్లైన్లో అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ సిలబస్లో మార్పులు. కొత్తగా ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ సబ్జెక్టులు. నేటి నుంచి అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్. తొలి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనున్న టీమిండియా. నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల. వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచన. ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లను సమీక్షించిన ఈఓ. నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బ్రజిల్స్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. యూరోపియన్ వాణిజ్య భద్రతా కమిషన్తో ఉన్నత స్థాయి చర్చలు. సికింద్రాబాద్ నుంచి మహాకుంభమేళాకు ప్రత్యేక రైలు. ఫిబ్రవరి 15న బయలుదేరనుందన్న రైల్వే అధికారులు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. రాత్రిపూట సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.